మధ్యతరగతి కుటుంబం. ప్రసాద్ గీతలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని. నాకేం కావాలో మా అమ్మ నాన్నకి బాగా తెలుసు. వాళ్ళ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. నన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలనేది వాళ్ళ డ్రీమ్. అలా అమ్మ నాన్న కోరుకున్నట్టుగానే గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి జరిగింది. హలో. అమ్మగారు ఈరోజు కార్యం కదా, అలాగేనా? పూలు స్వీట్లు అన్ని ఏర్పాటు చేసేసారా? అన్ని ఇస్తే గది రెడీ చేసేస్తాను. బావగారు, అబ్బాయి జాతకం ప్రకారం ఈరోజు ముహూర్తం బాగోలేదట. ఎల్లుండి ముహూర్తం బాగుందంట, మార్చుకోమని పంతులు గారు చెప్పారు. మన్మధరావు జాతకాలు బాగా చెప్తాడు. ఎల్లుండే కదా, అప్పుడే పెట్టుకుందాం. బాబుగారు ఎల్లుండి వరకు ఆగలరా? లేకపోతే అమ్మ నాన్నల దగ్గర ప్రేమగా పెరిగిన నాకు ఇక నుండి అన్నీ నా భర్తే అని తలుచుకుంటేనే ఏదో తెలియని ఫీలింగ్. మీరు నిజంగానే ఆర్జేనేనా? అదేంటి తెలియకుండా పెళ్లి చేసుకున్నారా? అస్సలే మాట్లాడటం లేదు కదా, అందుకే. మీ వాయిస్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మీ వాయిస్ అంటే పడి చేస్తారు. మీరు నా హ్యాపీగా దొరకడం నా అదృష్టం. నిజమా? సరే, గుడ్ నైట్, పడుకో. ఇంకా అదేంటి ఎక్కడికి? ముహూర్తం ఎల్లుండికి మార్చారు కదా, నేను కింద పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి. ముహూర్తమే కదా మార్చింది. ఇంకా మీరు పైన పడుకుంటే మనం సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అయినా ఇవన్నీ మీరు నమ్ముతారా? నమ్మాలి కదా, ఆచారాలు అనేది పెద్దవాళ్ళు ఊరినే పెట్టలేదు, వాటి వెనక బలమైన కారణాలే ఉంటాయి. ఆ కారణాలు ఏంటో మనకు తెలీదు, మనల్ని లోపలేం చేసినా వాళ్ళకి తెలియదు కదా. తెలియకపోయినా పాటించడం మన వాళ్ళకి ఇచ్చే గౌరవం. సరే, మీ ఇష్టమే నా ఇష్టం. ఏమండి, ఆ విషయంలో తను నాకన్నా ఎక్కువ ఎక్సైటింగ్గా ఉన్నాడు అనుకున్నా. కానీ పెళ్ళైన రెండో రోజే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఉన్నా కూడా నచ్చిన వ్యక్తి లేకపోతే ఎంతో వెల్తిగా ఉంటుంది. అలాంటిది ఎవరూ లేని చోట తన కోసం ఎదురు చూడడం తప్ప ఏమీ తోచదు. అమ్మగారు ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? మంగా, ఈరోజు టిఫిన్ నేను చేస్తాను. నాకు అర్థమైంది, ఈరోజు కార్యం కదా, మీ టేస్ట్ టిఫిన్తో మొదలు పెట్టాలనుకుంటున్నారు అంతేగా? ఇక చాలే, పదా. మంగా, నీకు పెళ్ళైందా? పెళ్లి మాత్రమైంది అమ్మగారు. అదేంటి? పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో గదిలోకి వెళ్ళాను. మా బావ సిగ్గుపడుతున్నాడు కదా అని కొంత చనువు తీసుకున్నాను అంతే. అబ్బా అని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాను. మా బావ ఇంకా తిరిగి రాలేదు. అబ్బా అని ఎందుకన్నాడో, ఏం చూసి భయపడ్డాడో ఏంటో పాపం. సరేలే, ఈ టిఫిన్ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టుకో. ఏమండి, రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి వెళ్తున్నా. ఏంటండి, ఈ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా? ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఆఫీస్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. సరే, టిఫిన్ చేద్దురండి. ఏమండి, హలో, బయలుదేరి వస్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళండి. ప్రేమతో దగ్గర తీసుకొని తినిపించాలనుకున్నా, కానీ ఆ అదృష్టం అందరికీ ఉండదని